హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు వీడియోలో మా ఇంట్లో బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాము అండ్ బతుకమ్మ పండుగ అనగానే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు నా మెమరీస్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఈరోజే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ మీ ఇంట్లో బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫెస్టివల్ అనగానే మీ అందరికీ తెలిసిందే కదా, అందరి ఇళ్ళల్లో ఉండే పనులేనండి. మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడికి ప్రసాదాలు, ఇలా బతుకమ్మ పండుగ అంటే మాత్రం మెయిన్గా పూల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే అందరం మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం, కానీ ఇదివరకటి రోజుల్లో మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎర్లీ మార్నింగే లేచి కాలనీలో ఒక చిన్న గ్యాంగ్ ఉండేదన్నమాట, పిల్లల గ్యాంగ్. సో అందరూ కవర్స్ పట్టుకొని రెడీ అయిపోయే వాళ్ళు మార్నింగే బయటికి వెళ్ళి ఫ్లవర్స్ అవి తీసుకురావడానికి. ఊరంతా తిరిగి అలా మొత్తానికి కవర్ అయితే నింపి ఇంటికి తీసుకొచ్చే వాళ్ళము. ఈక్వల్ షేరింగ్ అది చేసుకునే వాళ్ళం. ఎవరింట్లో అయినా పూలు వాళ్ళు ఇచ్చారు అంటే మాత్రం వెళ్ళిన గ్యాంగ్ అందరూ కూడా ఈక్వల్ షేర్ తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత అమ్మ ఎప్పుడైతే బతుకమ్మ పేరడం స్టార్ట్ చేస్తుందో ఇంకా మన చిలిపి పనులన్నీ స్టార్ట్ అవుతాయి. పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత పెద్ద బతుకమ్మ చేస్తున్నారు, అలా వెళ్ళి చూసి రావడం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ ఎక్కువగా అనిపిస్తే వాళ్ళని అడిగి కొన్ని మన దగ్గరికి తెచ్చేసుకోవడం. ఈవెన్ వాళ్ళైనా అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంది. సో చాలామంది ఏంటంటే మేమైనా అలాగే చెప్పేవాళ్ళం, లేదు మాకు కొన్నే పూలు ఉన్నాయి, మా దగ్గర ఫ్లవర్స్ లేవు. కొన్ని అయితే దాచిపెట్టేసే వాళ్ళం కూడా. ఎవరి ఇళ్ళకి వెళ్ళినా సగం ఫ్లవర్స్ దాచిపెట్టేసి సగం ఫ్లవర్స్ మాత్రం బయటికి కనిపించేలా ఉంచేవాళ్ళు, ఎందుకంటే పక్కన వాళ్ళు ఎక్కడ అడిగేస్తారోమో అని చెప్పి అలా చేసేవాళ్ళం. సో ఈవినింగ్ 5 అయిన తర్వాత బతుకమ్మలు అందరం పేర్ చేసి ఆడుకోవడానికి వెళ్ళే టైంలో బతుకమ్మలన్నీ బయటకు వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరు అబద్ధం చెప్పారు, ఎవరు నిజం చెప్పారు. సో మా దగ్గర ఫ్లవర్స్ లేదు అన్న వాళ్ళది ఏమో పెద్ద బతుకమ్మ అయిపోతుంది. సో అలా ఉండేదన్నమాట. ఇంకా అప్పుడు అన్నీ ఇలాంటి పనులు చేసేవాళ్ళం. అండ్ ఆల్సో మా ఇంట్లో చాలా చెట్లు ఉండేవి. మనకి అప్పట్లో ఊర్లో ఇల్లులు ఎలా ఉంటాయంటే, ఇల్లు ఎంత ప్లేస్ అయితే ఉంటుందో గార్డెన్ కూడా అంతే ప్లేస్ ఉండేది. మా ఇంట్లో చాలా ఫ్లవర్స్ మొక్కలు ఉండేవి, చాలా పూలు పూచేవి అనమాట. కానీ బతుకమ్మ పండుగ అనగానే ఒక 2-3 డేస్ ముందు నుంచే అందరూ కవర్స్ వేసుకొని ఎర్లీ మార్నింగే వచ్చేసేవాళ్ళు ఇంటికి. మనం ఇంకా అప్పటికి 11 కూడా 4 or 5 ఆ టైంకే వచ్చేసి మనకి పెద్ద కాంపౌండ్ ఏమి ఉండేది కాదు కదా, నార్మల్గా గేట్ ఉన్నా ఎక్కేసి ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఆ చీకట్లోనే. అంతేకాకుండా మొగ్గలు కూడా తెంపుకెళ్ళిపోయేవాళ్ళు. తీరా బతుకమ్మ టైంకి మన దగ్గర ఫ్లవర్స్ ఏవి ఉండేవి కాదు. ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు. సో మేము ఎప్పుడు అలాగా వేరే వాళ్ళ ఇంట్లో నుంచి అడగకుండా తెచ్చింది అయితే లేదు, అడిగే తెచ్చేవాళ్ళము. కానీ బతుకమ్మ పండుగ అనగానే మాది పెద్ద బతుకమ్మ అవ్వాలి, మాది పెద్ద బతుకమ్మ అవ్వాలి అని ఇలాగా ఎర్లీ మార్నింగే లేచి అందరి ఇళ్ళల్లో చెప్పకుండానే తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే తెలంగాణలో ప్రతి ఒక్కరూ బతుకమ్మని పేర్చుకుంటారు కాబట్టి ఎవరు అడిగినా ఇవ్వరు. అందుకని అలా చేస్తూ ఉండేవాళ్ళు. చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే. సో నేను పుట్టింది పెరిగింది అంతా తెలంగాణనే, కానీ కోడలైంది మాత్రం ఆంధ్రాకి. సో ఆంధ్రాలో ఈ ఆనవాయితీ లేదు కాబట్టి స్టార్టింగ్లో నేను అనుకున్నాను, అయ్యో నేను ఇంకా బతుకమ్మ పండుగ మిస్ అవుతానేమో అని చెప్పి. కానీ మా అత్తయ్య గారికి ఇలా చెప్పినప్పుడు ఆవిడకి చాలా నచ్చి, పర్వాలేదమ్మా చేసుకో, ఇది ఏది చేసినా మనం దేవుడికే కదా అని చెప్పి అన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ అత్తయ్య కూడా ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఆవిడ కూడా బతుకమ్మ పేరుస్తారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నన్ను యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఆవిడ కూడా చేస్తూ ఉన్నారు ఈ సాంప్రదాయం. సో అలా ఎవ్రీ ఇయర్ ఇలా బతుకమ్మ పేరుస్తూ వచ్చాను. అండ్ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశాను. అమ్మవారి ఫేస్ అది పెట్టి
పైన గొడుగు అది పెట్టి పక్క నుంచి రామ అంటున్నాడు అనమాట. సో వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేసిన అమ్మవారి ఫేస్, వినాయక చవితికి యూజ్ చేసిన గొడుగు పెట్టి మొత్తానికి బతుకమ్మ పండగకి సెట్ చేసావా అని చెప్పి పక్క నుంచి అంటూ ఉన్నాడు. సో నాకేంటంటే ఇంట్లో ఉన్న వాటితోటి మ్యాక్సిమం సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఏ పండగకైనా సరే అలా చేస్తూ ఉంటాను. అన్లెస్ ఇది మనకి ఖచ్చితంగా కావాలి అనుకుంటే తప్పితే బయట నుంచి కొనుక్కురాను. ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోటి ఏదో ఒక రకంగా సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదిగో మా బతుకమ్మలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ నేను ఎవ్రీ ఇయర్ కూడా 2 బతుకమ్మలు చేస్తాను. సో పక్కనే ఉన్న బుజ్జి బతుకమ్మ ఫ్రెండ్ది. సో సింగపూర్లో కూడా ఎవ్రీ ఇయర్ మనకి ఇండియాలో ఎలా అయితే ఆడుకోవడానికి వెళ్తామో ఇక్కడ కూడా అలాగే పార్క్లో అరేంజ్ చేస్తూ ఉంటారు. బట్ లాస్ట్ 2 years నుంచి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల అసలు బయట ఆడడానికి లేదనమాట. సో ఈ ఇయర్ బతుకమ్మ పండుగ మేము ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చూసేయండి మీరు కూడా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమన ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో అకన్యను చూసి ఉయ్యాలో.
సో ఫైనల్గా మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.